సార్ తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఒక 8 డిపార్ట్మెంట్స్ సంబంధించిన రివ్యూ సమావేశం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం సార్. దానిలో మేజర్ డిపార్ట్మెంట్స్, మేజర్ ఇష్యూస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నవి. మనకు రెవెన్యూలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్. అదేవిధంగా మనకు R&D డిపార్ట్మెంట్ కొన్ని వర్కులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద డ్వామా డిపార్ట్మెంట్ అది కొన్ని జరుగుతున్నాయి సార్. ఇరిగేషన్లో కూడా కొంతవరకు మనకి ఎలక్షన్స్ జరిగినాయి అండ్ కొన్ని వర్కులు కూడా జరిగినాయి. అదే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రాప్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఉన్నారు సార్. ఈచ్ పంప్కి ఒక 15 అని చెప్పి 130 వరకు ఈ రోజుతో యూ విల్ బి ఏబుల్ టు కీప్ దట్ డిశ్చార్జ్ సార్. అంటే రైతులకి ఎంతవరకు డిశ్చార్జ్ కావాలో 130 క్యూసెక్స్ ఇప్పటి నుంచి చేయగలుగుతున్నాం సార్. సో దానికి లాస్ట్ ఒక 5 days నుంచి సెక్రటరీ గారితో కూడా నిన్న మాట్లాడాను సార్. సో దే హావ్ బీన్ ఫాలోయింగ్ అప్. ఈవెన్ ఎస్సీ వాస్ ఆల్సో ఎస్సీ ఒంగోలు పరిధిలో వస్తుంది సార్. ఇది కందుకూరు కాబట్టి ఎస్సీ ఇరిగేషన్ కింద కాదు, ఎస్సీ ఒంగోలుతో కూడా మాట్లాడారు. కాబట్టి పోలవరం కూడా చేసుకుంది బెక్కమే సార్. ఇప్పుడు అంటే వాళ్ళ గేట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్లీ బెస్ట్ కంపెనీ సార్. సో బెక్కం వాళ్ళని యాక్చువల్లీ తీసుకో సార్. లాస్ట్ టైం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు చెప్పిన కొన్ని వర్క్స్ కి నేను సెక్రటరీ గారికి ఆల్రెడీ రాశాను సార్. అదైతే ఇంకా రాయడం సార్ కూడా సార్ ఎక్కడైతే మనము ఫర్టిలైజర్స్ అయినా పెస్టిసైడ్స్ అయినా సరే దాదాపు 1 crore దాకా మనము కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత 1 కోటి రూపాయల దాకా స్టాప్ సేల్స్ ఇచ్చి దాన్ని రెగ్యులైజ్ చేయడం కూడా జరిగింది సార్. మనం ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్లీట్గా ప్రతిరోజు కలెక్టర్ గారు మనకి బేస్డ్ ఆన్ నెగిటివ్ న్యూస్ కలెక్టర్ గారు పంపిస్తున్నారు సార్. కలెక్టర్ గారు పంపించిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్తా ఉన్నారు. చెప్పిన చోట ప్రతి ఒక్క చోట మనము కంప్లీట్గా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీము. అది ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తాము. పురుగు మందులు కొంటే యూరియా ఇస్తామని అటువంటి నిన్న నోటీస్కి వచ్చినాం. అదే సార్ నిన్న మనము ఫార్మర్ చేసేది 18 కేసులు అలాంటి కొన్ని కేసెస్లో ఇక్కడ నుంచి నేను ఇచ్చేసాను సార్. అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళు అప్లోడ్ చేసేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సిస్టమ్ ద్వారానే పడిపోతున్నారు. సో ఆ విధంగానే చేసాం సార్. దట్ ప్రపోజల్స్ కూడా ఫిజికల్ కాపీ అసలు ఆన్లైన్ కూడా చేసి పంపించాను. మనకి ఇంకా నెక్స్ట్ ఒక 2 days కూడా కొద్దిగా వర్షాలు ఉన్నాయి సార్. రేపు ఎల్లుండి కూడా కొద్దిగా హెవీ రైన్స్ వస్తాయని అంటున్నారు. సో దట్ ఈస్ ద మనము 232 విలేజ్ల్లో రెవెన్యూ సదస్సులు కంప్లీట్ చేసుకున్నాం సార్. ఇంకా 499 విలేజ్లు కంప్లీట్ చేయాల్సి ఉంది సార్. ఈ 232 విలేజ్లు కలుపుకొని మనకి 2952 పెటిషన్స్ అనేవి వచ్చున్నాయి సార్. ఇవి మేజర్గా ROR కరెక్షన్స్ అంటే 1B క్యాన్సిలేషన్స్, అంటే ఒకరి బదులు వేరే వాళ్ళకి పేరెక్కించేసారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి సుమారుగా 1636 గ్రీవెన్సెస్ నమోదు చేసుకున్నాం సార్. అనేది ఇచ్చారు సార్. సర్వే నంబర్ వైజ్ గా, LP నంబర్ వైజ్ గా ఏవేవి మిస్టేక్స్ జరిగి ఉన్నాయో ప్రీవియస్ 293 acres, అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి సార్ 500 acres వరకు ఫ్రీ హోల్డ్. అందులో 85 acres వరకు వైలేషన్. మీ దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి. రైట్ ఫ్రమ్ యువర్ VRO, తహసీల్దార్, RDO, JC దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చాక నేను మళ్ళీ పర్సనల్ హియరింగ్ పెట్టాలి. ఈ ప్రొసీజర్ ఎన్ని గ్రామాలకి నేను వెళ్ళగలను, ఎంతమంది భూమిని నేను మళ్ళీ NOC కాదు ఎరాట అని ఇవ్వాలి. NOC అనేది అసలు ఇవ్వడానికి లేదు. కాబట్టి మా వాళ్ళు కూడా ఈజీ యాక్సెసిబుల్ వర్డ్ అని NOC అని వేస్తున్నారు. మొన్న డిస్కస్ చేస్తే ఎరాట అని ఇవ్వాలి. ఎరాట ఆర్డీఓ లెవెల్లో ఈ నోషనల్ ఖాతాలను చేంజ్ చేసేదాన్ని కూడా పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు ఎట్లా కూడా మేనేజ్ చేసి చేస్తున్నారు. మెయిన్ విలేజ్ లెవెల్లో ఉండే నిరుపేదలు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు నోషనల్ ఖాతాలో తెలియదు. వాళ్ళకి అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమంటారన్నారంటే మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి, వంశపారంపర ఉంది, పాస్బుక్లు ఉంది, 1B ఉన్నాయి, పాత పాసాల మీద తీస్తే అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నోషనల్ ఖాతాలు కూడా. ఇప్పుడు దాని నోషనల్ ఖాతాను మార్చాలంటే జాయింట్ కలెక్టర్ పరిధిలోకి రావాల్సి వస్తుంది. ఇన్ని ఫైల్స్ దాటి రావాలి అంటే వాళ్ళకి 20 సెంట్లు 30 సెంట్లు తిరగలేక అడ్డాపడేసి బ్యాంకు లోన్లు లేక
వాళ్ళు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితులు ఉంది సార్. ఇది ఆర్డీఓ అట్లీస్ట్ ఇది మీ లెవెల్లో ఉండేటువంటి సమస్య. ఇది ఆర్డీఓ లెవెల్లో పెడితే దీన్ని నోషనల్ ఖాతాను మార్చేది చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. సో అప్ టు జూన్ వరకు సార్ దాదాపు 127 రోడ్స్ డ్యామేజ్ కావడం వల్ల దాదాపు 600 కిలోమీటర్లు చాలా పాట్ హోల్స్ ఉన్నాయి సార్. దానికి కానీ గవర్నమెంట్ 20 crores శాంక్షన్ అయింది సార్ పాట్ హోల్ ఫిల్లింగ్ కు. సో జనవరి 15th లోపల కంప్లీట్ చేయమని చెప్పి టార్గెట్ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు సార్. సో అందుకు అనుగుణంగా వర్క్స్ మొదలుపెట్టే అన్ని టెండర్స్ అయినాయి సార్. LOA కూడా ఇష్యూ చేసినాం సార్. బట్ బికాస్ ఆఫ్ కొద్ది రెయిన్స్ వల్ల కొంచెం స్లో ఉంది సార్. జస్ట్ రెయిన్ స్టాప్ అయిన తక్షణమే కంప్లీట్ చేసేస్తాం ఏంటంటే కొన్ని స్పెసిఫిక్గా ఇప్పుడు తిరుమల పాలెం సార్. కంప్లైంట్ మీద లో లెవెల్ కాజ్వే ఉంది, ఫ్లడ్స్ రావటం, బోట్లలో పోవటం. ఇవి మీరు ఫోకస్ పెట్టి కలెక్టర్ గారి చేత రికమెండ్ చేయించుకుని మాకు చెప్పి లాస్ట్ టైం బ్రిడ్జ్ మేము శాంక్షన్ చేయించడం, అది పోస్ట్పోన్ కావటం, 5 yearsలో వాళ్ళు ఆపేయటం పిలిపించింది. అటువంటి వాటికి అంటే ఇక్కడ డెల్టాలో కూడా బోట్లలో పోయే పరిస్థితి వర్షాలు వస్తే అక్కడ ఎక్కడో చూస్తున్నాము, ఉత్తరాంధ్రలో, నెల్లూరులో కూడా బోట్లలో పోయే పరిస్థితి వస్తుంది. అయితే దానికి పట్టా లేదు. ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకున్నట్టే సబ్సిడీ తీసుకోలేకపోతున్నారు. ఒకటి ఒకరు చేసుకున్నారు, ఒకరి పేరుతో పాస్బుక్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులో కరెక్ట్ చేసేవి స్పాట్లో చేస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లాలో కూడా రివ్యూ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. రివ్యూలో జరుగుగా రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడాం, అగ్రికల్చర్ గురించి మాట్లాడాం, పంచాయతీరాజ్ గురించి మాట్లాడాం, R&D గురించి మాట్లాడాం, నరేగా గురించి కూడా మాట్లాడాం. అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూలో మనం ఓపెన్గా మాట్లాడాం. దీంట్లో ట్రాన్స్పరెంట్గా రివ్యూ చేయడం జరిగింది. పత్రికా విలేకరులు కూడా ఇక్కడే ఉన్నారు. సమస్యలు చెప్పడం జరిగింది. మేజర్గా మొన్న రెవెన్యూ సదస్సులు జరిగాయి. రెవెన్యూ సదస్సులో మీకు తెలుసు, రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఎక్కువగా సమస్యలు 70% రెవెన్యూ సదస్సులో ల్యాండ్ గురించి ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి నేను చెప్పడం లేదు. చాలా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న ఇష్యూలు అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేశారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి అది ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి నేను ఎట్లా ఫైనలైజ్ చేయాలా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ను మనం ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడానికి ఏ యాక్ట్ తీసుకురావాలా. ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళ 22 ఏకి తెచ్చేసినారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా, పేదలకు అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా మేజర్గా కూడా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ అయితే ఎంతవరకు పెద్దగా నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుందేమో అని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి సమావేశం మాట్లాడదాం అనుకున్నాం. కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏం పెద్దగా కనబడలేదు. ఏదైనా ఉన్నాయా లాస్ కూడా అది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా రెగ్యులేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రోడ్ల గురించి మాట్లాడారు. ఆ రెవెన్యూ ఈ పాత్ హోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి రిపోర్ట్లు పంచారు. ఎక్కడైతే గుంతలు ముడతారో, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక పాట కూడా మట్టి కూడా వేయలేకపోవడం, మట్టి కూడా వేయలే. దానికి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు రిపోర్ట్ కేటాయించినారు. ఇక్కడ పాత్ హోల్స్ ఉంటుంది. లేదు పాత్ హోల్తో కాకపోతే మధ్యాహ్నం రోడ్డు వేయాలంటే రోడ్డు వేయమని చెప్పడం జరిగింది. రోడ్లు కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. 5 ఎస్టిమేట్స్ చేస్తే ఆ ఎస్టిమేట్స్ కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మన గెస్ట్ హౌస్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ R&D గెస్ట్ హౌస్ కూడా ఆత్మకూరులో ఆ గెస్ట్ హౌస్ కూడా మంత్రి గారు కూడా వస్తామని చెప్పడం జరిగింది. మంత్రి గారు సంబంధించిన మంత్రి గారు కూడా వస్తారు. కాబట్టి మన ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి, జనరల్గా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ మాట్లాడడం, నరేగా ఇష్యూస్ గురించి మేజర్గా మాట్లాడడం జరిగింది. నరేగా అనేది ఎవరైతే పని లేదో పేదవారికి పని కల్పించి వారికి మనము వాళ్ళకు బుద్ధి కల్పించాలి. దానికోసం నరేగా వర్క్స్ వాళ్ళకు పని సృష్టించాలి. వాళ్ళకు
బట్ ఇది మేజర్గా రూరల్కే కానీ అర్బన్కి సంబంధం లేదు. దాని గురించి కూడా ఇష్యూ చేసాం, మళ్ళీ డిస్కషన్ చేసాం, మరి అన్ని విషయాలు కూడా పుస్తకంగా మాట్లాడము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, మరి ముఖ్యంగా మంత్రులు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. అది కూడా కలెక్టర్ గారు కూడా నోట్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఏదైనా ఇష్యూస్ సెటిల్ చేసేది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు అక్కడికక్కడే సెటిల్ చేస్తారు. ల్యాండ్ ఇష్యూస్ కూడా జేసీ గారు చెప్పారు. చిన్న చిన్న ఇష్యూస్, ఈ పట్టా మారిపోవడము, లేకపోతే వాళ్ళ పట్టాలు ఇంకోటి తీసుకోవడం, అట్లాంటి ఇష్యూస్ అయితే వాళ్ళే సెటిల్ చేస్తామన్నారు. మేజర్గా ఈ ల్యాండ్ ఇష్యూస్, కబ్జాలు ఏదైతే జరిగాయో దాని యాక్ట్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇంకా ప్రాసెస్ రాలేదు. యాక్ట్ రూల్స్ రెగ్యులేట్ చేయలేదు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే భయం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ల్యాండ్ చూశారు మీరు, గత ప్రభుత్వంలో ల్యాండ్ ఏది రీసర్వే అని చెప్పి పొలాలని రీసర్వే చేసి ఎకరాకు 10 సెంట్లు 5 సెంట్లు ఇట్లా తక్కువ చేసేసి ఇక్కడ అక్కడ ఉంటారు ఏమంటారు నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ ఇట్లా కొట్టేసినారు. చాలా అన్యాయం జరిగింది. మీకు తెలుసు ల్యాండ్లో ఫోటోలు కూడా ఆయన వేసుకున్నాడు మన పాస్బుక్ల పైన, దాన్ని తీసేసాము. స్టోన్స్ మీద కూడా అది ఎట్లా చెక్కినారు నాకు అర్థం కాలే, కానీ శిలలపై శిల్పాలు ఏదో పాట అయినట్టు శిల్పాలు దాని మీద రాళ్ళ కూడా మీదనా ఏదో ఫోటోలు వేసుకున్న ఫోటో రాళ్ళ మీద చెక్కించినట్టు దాన్ని ఎంత ఎవరు భరించాలో నష్టం, ఎవరైనా డబ్బు ప్రజలకు శాశ్వతం అయితే ఏమన్నా లేదు చెప్తా. అవన్నీ జాయిన్ చేసిపోయిన పాపాలే కదా మనం చూసుకుంటుండేది. ఆ పాపాలు కొంచెం కడుపుకొని సరిపోతుంది మన టైం. 6 నెలలు అయింది. కాబట్టి జనవరి తర్వాత మనం మళ్ళీ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కూడా కొంత డబ్బులు కేటాయిస్తే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. 10 లక్షల కోట్లకు అప్పు కట్టాలా, డిస్ప్యూల్ అమౌంట్ కట్టాలా, వడ్డీ కట్టాలా. మా నాన్నగారికి తెలుసు, మరి అన్ని విషయాలు సాధించడంతో తెలుసు. దాని డబ్బు కావాలంటే ఎక్కడుంది ప్రభుత్వం దగ్గర. కాబట్టి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అమరావతి గురించి అని చెప్పారు, పెద్ద ఎత్తున ఆ రకాలు పని చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి ఈ రివ్యూ కార్యక్రమంలో సహకరించింది అధికారులకు అందరికీ, మరి మంత్రులకు, శాసనసభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.